మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానములకు స్వాగతం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవుని మహాకృపను బట్టి ఆ ప్రాకారం కట్టడం సంపూర్తి చేయబడింది. అలాగే తలుపులు నిలబెట్టబడ్డాయి. ద్వారపాలకులు, గేట్ కీపర్స్, అలాగే ఆ పాటలు పాడి దేవుని స్తుతించడానికి గాయకులు, అటు పిమ్మట లేవీలు కూడా నియమించబడ్డారు. 3-4 వచనాలు మీరు గమనిస్తే ఆ నెహెమ్యా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఉదయాన బాగా ప్రొద్దెక్కి వరకు యెరూషలేము గుమ్మములు తీయకూడదని, మరి జనులు దగ్గర నిలబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయాలని. అంత మాత్రం కాకుండా పట్టణం చాలా విశాలంగా ఉంది, ప్రజలు చాలా తక్కువగా ఉన్నారు. అందరూ చెరకెళ్ళిపోయారు కదా, చెర నుంచి అందరూ ఒకేసారి రాలేదు, మనుషులు తక్కువ ఉన్నారు కనుక యెరూషలేము కాపురస్తులు తమ తమ ఇళ్ళ ఎదుట ఉన్న ప్రాకారం దగ్గర వారు కావలి వారిని ఉంచాలి అంటున్నాడు. వాచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ హౌస్, హిస్ ఓన్ హౌస్. నిజమే కదా, ఈ అంచె దినాల్లో ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడుతుండగా మన ఒంటికి మన ఇంటికి ఆధ్యాత్మికమైన ఒక కావలి, అలాగే మరి ముఖ్యముగా సంగమునకు కూడా. అయితే ఈ ప్రారంభ వచనాల్లో మనకు 2 పేర్లు వినబడుతున్నాయి. ఒకరు హనాని, మరొకరు హనన్య. హనాని నెహెమ్యా సహోదరుడు అని రాయబడింది. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, షూషను కోటలో ఉన్నటువంటి నెహెమ్యా దగ్గరికి వచ్చిన యూదుల్లో హనాని అనే సహోదరుడు ఒకడు. ఇక హనన్య గురించి నెహెమ్యా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు నమ్మకమైనటువంటి పనివాడు. అంత మాత్రం కాకుండా మరి అందరికంటే కూడా ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. కనుకనే యెరూషలేము పైన వారికి అధికారమును, ఒక లీడర్షిప్ని ఇస్తున్నాడు నెహెమ్యా. ప్రభు మాటలు మనకి ఎప్పుడూ గుర్తుండాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక ఇదిగో విస్తారమైన వాటి మీద నిన్ను అధికారిగా ఉంచుతున్నానని. పౌలు తీతుకు రాసినటువంటి లేఖలో మొదటి అధ్యాయము 5వ వచనం చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో విడిచి వచ్చి తిని అంటున్నాడు. ఓ 25 మందో 50 మందో గుమిగూడిన తర్వాత అక్కడ ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవించకుండా ఎవరో ఒకరు వారిని నడిపించేటువంటి నాయకుడిగా ఉండాలి. సంఘములలో పెద్దలు నియమించేదానికి పౌలు పురికొల్పుతున్నాడు. అయితే ఆ పెద్దలైన వారు ఎలాగుండాలో తీతు పత్రిక మొదటి అధ్యాయం 6-9 వచనాలు రాయబడింది. ఏకపత్ని పురుషుడిగా ఉండి దుర్వ్యాపార విషయంలో నేరము లేనివాడుగా ఉండాలి. విశ్వాసులైన పిల్లలు గలవాడై మద్యపాని కాకుండా, దుర్లాభము అపేక్షించేవాడు కాకుండా, స్వస్థ బుద్ధి గలవాడుగా, నీతిమంతుడుగా, ఆశానిగ్రహం గలవాడుగా ఉండాలని కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాను. అంత మాత్రం కాకుండా హితబోధ విషయమే ప్రజలకు హెచ్చరిక చేసేవాడుగా. మరి ఈ రోజున పెద్దలు ఎలా ఉన్నారో పెద్దలే ఆలోచించాలి. మోషే ఒక్కడే న్యాయం తీరుస్తూ ఉదయం నుంచి సాయంకాలం వరకు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు మోషే యొక్క మామ ఇచ్చిన సలహా నిర్గమకాండం 18వ అధ్యాయంలో మనం చూస్తాం 21వ వచనంలో. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులు నియమింపవాలని అంటున్నాడు. అక్కడ మోషే, ఇక్కడేమో నెహెమ్యా. సంఘంలో చూస్తే తీతు. దేవుని సేవకులు పెద్దలు నియమిస్తూ వచ్చారు. ఇప్పుడు విడ్డూరం ఏంటంటే పెద్దలే సేవకుని నియమిస్తున్నారు. సంఘ పరిచర్యకు ఎవరు తగినవారో లేఖనానుసారంగా సాక్ష్యం కలిగిన పెద్దలను ఎన్నిక చేసే బాధ్యత కాపరిదై ఉండగా, ఎందుకని ఇప్పుడు సంఘ పెద్దలుగా ఉండేదానికి ప్రజలు కొట్టుకుని చేస్తున్నారు? సంఘ పెద్దలుగా, పరిచారకులుగా మేమంటే మేముండాలని కొట్టుకోవడం, దీని కొరకు పోలీసులు రావడం, కేసులుగా కోర్టు వరకు వెళ్ళటం, దీన్ని ఎలా చూడాలి మనం? ఏదేమైనా కానీ అటు పెద్దలైనా ఇటు సేవకులైనా గుర్తించుకోవాల్సినటువంటి వాక్యం ఒకటి ఉంది. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఇక నెహెమ్యా గ్రంథంలోని 7వ అధ్యాయంలో 4వ వచనం నుండి అధ్యాయం చివరి దాకా దాదాపుగా మీరు గమనిస్తే అనేక ఇజ్రాయేళ్ల వంశముల
చరిత్ర, వారి పేర్లు, వారి జనాభా లెక్కలని రాస్తున్నారు. ఇలాంటి విషయమే ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా మనం గమనించాం. జెరుబ్బాబెలు, యెషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమా, మొర్దెకై, బిల్షాను, ఇలాగ కొంతమంది పెద్దల పేర్లు కూడా రాయబడుతున్నాయి. బబులోను నుండి తిరిగి వచ్చిన వారి కుటుంబములు, వంశముల ప్రకారం రాయబడినటువంటి పేర్లు ఇవి. అయితే 61వ వచనంలో మీరు చూడండి, తెల్మెలహు, తెల్హర్హ, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలము నుండి వచ్చిన వారు తాము ఇజ్రాయేల్ సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేర్లైనను తమ వంశావళి పత్రికైనను కనుపరచలేకపోయిరి. వీరు ఇజ్రాయిల్లో కాదో నో ఐడెంటిటీ. దేశ భద్రతలో భాగంగా అనుమానాస్పద స్థితిలో తిరిగే మనుషులను ఈ అధికారులు పట్టుకున్నప్పుడు వారి ఐడెంటిటీ అడుగుతూ ఉంటారు. ఏదో రకమైనటువంటి ఆ నిర్ధారణ జరగకపోతే వారు శిక్షకు అర్హులని అర్థం. మరి మనము దేవుని సంబంధులమా కాదా, క్రీస్తు సంబంధులమా కాదా, మనల్ని మనమే పరిశీలించుకోవాలి. యోహాను భక్తుడు తన పత్రికలో మాట్లాడుతూ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని. కొందరు క్రీస్తు సంబంధులైనట్టుగానే చెలామణి అవుతూ క్రియలలో లేనట్టుగా ఉన్నారు. మీరు ప్రకటన గ్రంథంలో గమనిస్తే 13వ అధ్యాయం 14వ అధ్యాయాల్లో కొందరిపైన అపవాది ముద్ర కనబడుతుంది, మరికొందరి నొసళ్ళపైన క్రీస్తు ముద్ర కనబడుతుంది. సంఘముతో మాట్లాడుతూ పౌలు అన్నాడు కదా ఎఫెసీ 4:30లో, ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు అని. అలాగే కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరవును అనుగ్రహించి ఉన్నాడు. ఐడెంటిటీ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగైతే ఎత్తబడే గుంపులో నువ్వు చేర్చబడతావు. విమోచన దినం వరకు ఆయన మిమ్మల్ని ముద్రించును గాక. దైవ కృప మీ అందరికీ తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.